వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. శ్రీరామి నవమి ఎప్పుడు, ఆ రోజున పూజా ముహూర్తాలేంటి, శక్తివంతమైనటువంటి శ్రీరాముని మంత్రాలేంటి, ఎటువంటి మంత్రాలు చదువుకుంటే మన జీవితంలో మనం ఉన్నతగా ఉంటాం అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. తప్పనిసరిగా వీడియోని పూర్తిగా చూడండి. మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి భక్తిభావంతో జరుపుకునేటువంటి పండుగల్లో శ్రీరామనవమి కూడా ఒకటి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ శుభదినాలు మంత్ర జపం చేయడం వల్ల కూడా, అంటే శ్రీరామనవమి రోజు మంత్ర జపం చేయడం అత్యంత విశేషమైనదిగా, సకల శుభాలకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉంటాయని కూడా పురాణాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో రామనామ స్మరణం చేయడం వల్ల మనసులో అంధకారం తొలగిపోయి జీవితంలో అనంతమైనటువంటి సానుకూలమైనటువంటి శక్తి ప్రవహిస్తుందనేసి కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. గురువులు పెద్దలు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు. రామనామ జపం అనేది కూడా మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని కూడా ప్రదర్శిస్తుందని, ఆ శ్రీరాముని కరుణా కటాక్షాలతో మన కుటుంబం సంతోషాలతో, అంటే సుఖ సంతోషాలతో ఉంటామనేసి కూడా చెబుతూ ఉంటారు పెద్దల గురువు. అలాగే జీవితంలో ప్రతికూలతలను అన్నీ కూడా దూరం అవుతాయని కూడా పండితులు గురువులు చెప్తూనే ఉంటారు. ఇక శ్రీరామనవమి ఆధ్యాత్మిక విశిష్టత. రామనవమి కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఇక్కడ సత్యం, ధర్మం, ఆదర్శాలకు నిలువెత్తు రూపమైనటువంటి మర్యాద పురుషోత్తముడుగా ఆ శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి వేడుక అని కూడా చెప్పుకోవచ్చు. మానవ జీవితంలో ఎలా ఉండాలి, కష్టాల్లో ధర్మాన్ని ఎలా అనుసరించాలి, తన నడవడిక ద్వారా కూడా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఆదర్శమూర్తి కేవలం రాముడు మాత్రమే. పుణ్యకాలమైనటువంటి ఆ రోజున భగవంతుని స్మరించడం వల్ల మనసులోని అజ్ఞానం నశించి ధర్మ మార్గంలో నడిచే స్ఫూర్తిని కూడా కలుగుతుందని, శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడని కూడా ప్రతీతి. కాబట్టి ఈ పండుగ రోజున మధ్యాహ్నం సమయంలో చేసేటువంటి పూజలకు, అభిషేకాలకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుందనేసి కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా 2026 శ్రీరామనవమి తేదీ ముహూర్తం చూసినట్లయితే ఈ శ్రీరామనవమి పండుగ మార్చి 26వ తేదీన, అంటే గురువారం నాడు అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నవమి తిథి ప్రారంభమవుతుంది కాబట్టి, అంటే మార్చి 26 ఉదయం 11:48 నవమి తిథి ముగింపు ఉంటుంది. మార్చి 27వ తేదీ ఉదయం 10:06 పూజకు అనుకూలమైనటువంటిదిగా చెబుతూ ఉంటారు. మధ్యాహ్నం శుభ సమయం కనుక చూసినట్లయితే మార్చి 26 ఉదయం 11:13 నుండి మధ్యాహ్నం 1:41 వరకు కూడా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయ తిథి ప్రతి 10 మార్చి 27వ తేదీ కూడా పండుగను ఆచరిస్తూ ఉంటారు. కానీ రాముడు జన్మించినటువంటి మధ్యాహ్న సమయానికి నవమి తిథి ఉన్నటువంటి మార్చి 26వ తేదీనే ప్రధాన వేడుకగా కూడా పరిగణిస్తారు. శక్తివంతమైనటువంటి శ్రీరాముని మంత్రాన్ని కూడా మనం జపించుకోవాలి. అందులో ఒక మంత్రం కనుక మనం చూసినట్లయితే ఓం శ్రీరామాయ నమః అనేది ఎంత సరళమైనటువంటిది, శక్తివంతమైనటువంటి మంత్రంగా చెప్పుకోవచ్చు. కానీ ఎన్నో శక్తివంతమైనటువంటి మంత్రాలు ఉన్నా ఈ నామం జపం చేయడం వల్ల మనసులోని ఆందోళన కూడా తొలగిపోయి ప్రశాంతత కూడా చేకూరుతుందనేసి కూడా చెప్తూ ఉంటారు. వ్యక్తి చుట్టూ, అంటే ఈ మంత్రాన్ని ఎవరైతే ఆచరిస్తారో అది 9 సార్ల, 108 సార్ల, మీ ఇష్టమైనటువంటి నంబర్ని ఎంచుకొని మీరు కనుక నామస్మరణ చేసినట్లయితే మీ చుట్టూ సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుందని కూడా చెప్తూ ఉంటారు. అంటే శ్రీరామచంద్రును శరణం మమ అనే, అంటే శ్రీరామచంద్రాయ శరణం మమ అనే ఆ శ్రీరామచంద్రుని శరణం కోరుతున్న అనే విధంగా ఈ మంత్రం అర్థం కూడా.
ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనిషిలో అహంకారం అంటే ఎగువ కూడా నశించిపోయి భగవంతుని పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం, శరణాగతి భావం కలుగుతుందనేసి కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ శ్రీరామ గాయత్రి మంత్రం కూడా మనం చదువుకోవాలి, అంటే పఠించాలి. ఓం దశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామం ప్రచోదయత్. ఈ మంత్రం కూడా అపారమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి సరైనటువంటి మార్గంలో నడిచేలాగా ప్రేరేపిస్తుందని, ధ్యానం చేసే సమయంలో ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఏకాగ్రత, బుద్ధి వికాసం కలుగుతుందని చెప్తూ ఉంటారు. ఇది అలా తారక మంత్రం. జై అంటే ఈ తారక మంత్రం శ్రీరామ జై రామ్ జై జై రామ. దీనిని అద్భుతమైనటువంటి తారక మంత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా దూరం చేస్తుందని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ 3 మంత్రాలను కూడా మీరు జపించినట్లయితే ఈ శ్రీరామనవమి రోజున మీకు కష్టాలు, మానసిక ఒత్తిళ్ళు అన్నింటా విజయాలు కలిగేటువంటి అవకాశం ఉందని కూడా పెద్దల గురువులు చెప్తున్నారు. తప్పనిసరిగా ఒకసారి ప్రయత్నం చేయండి. మీకు మంచి జరిగిన వారికి అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఇలాంటి అనేక ఆధ్యాత్మిక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్రతి హిందూ బంధుమిత్రులకు షేర్ చేయండి.